మా కువైటీ దెబ్బకి వీళ్ళు నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి. అసలు ఏం జరిగిందంటే మా సార్ ఒక లొకేషన్ పెట్టి ఆ ప్లేస్ కి వెళ్ళమని చెప్పాడు. షేకన్ ఏరియాలో ఇది ఒక పెద్ద టైల్స్ షాప్ అనమాట. అక్కడికి వెళ్ళి మా సార్ పేరు చెప్పగానే కుర్చీ వేసి కూర్చోబెట్టి ఒక గ్లాసు చాయ్ తీసుకొచ్చి చేతిలో పెట్టారు. మా సార్ బుక్ చేసిన సామాన్లన్నీ తీసుకొచ్చి కారులో పెట్టారు. కొత్త ఇంటి దగ్గర వర్క్ అయితే జరుగుతుంది అనమాట. అక్కడికైతే తీసుకుని వచ్చి ఆ వస్తువులన్నీ ఏమేమి ఉన్నాయని ఒకసారి చెక్ చేసా. క్లాంపులు ఉన్నాయి, అందు టైల్స్ కూడా ఉన్నాయి కొన్ని. అవి తీసుకుని వెళ్ళి అక్కడ వర్క్ చేసి వాళ్ళ చేతిలో పెట్టి మీకు కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమన్నా కావాలంటే మా సార్ కంటే ఫోన్ చేసి చెప్పండి, మళ్ళీ పోయి తీసుకొని వస్తానని చెప్పేసి వచ్చేసి ఆ బిల్లు చూడగానే నాకైతే దిమ్మ తిరిగింది. వాళ్ళు నాకు అంత రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ ఇంటికి సంబంధించి ప్రతి వస్తువు అదే షాప్ లో కొన్నాడు అనమాట. ఎన్ని వేల దినాలకు కొన్నాడో నాకే అంచనా లేదు. అందుకే మా సార్ పేరు అక్కడ రిజిస్టర్ అయిపోయింది. మా సార్ పేరు చెప్పానంటే రెస్పెక్ట్ మామూలుగా ఉండదు. ఈ రోజు నేను తీసుకొచ్చింది చాలా తక్కువ వస్తువులైన బిల్లు వచ్చేసి 400 దినాలు అయింది. దాదాపు మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేశారంటే దగ్గర 1,10,000 వస్తుంది. మనం ఇక్కడ డ్రైవర్లు అని అనుకుంటాం కానీ కొంతమంది కువైటీ వాళ్ళ వల్ల డ్రైవర్లకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా, మంచి ఇచ్చి పుచ్చుకోవాలి. మీరేమంటారో కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.